లోనే హంసపాదు అంటారు కదా సార్, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఇప్పటి వరకు ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారు, ఎన్ని ఇస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్కి సీఎం ఆఫర్ చేస్తారా, పవర్ షేరింగ్ ఉంటుందా లేదా, వీటన్నిటి మీద క్లారిటీ రాకుండా మీరు పొత్తు ధర్మాన్ని విస్మరించారు కాబట్టి మేము పొత్తు ధర్మాన్ని విస్మరిస్తాము అని చెప్పడం మరి ఎంతవరకు కరెక్టు? అంటే నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పాలనుకున్న పాయింట్ లో కొద్దిగా మసాలా జోడించి చెప్పారు, కానీ అక్కడ ఆయన చెప్పింది చాలా సున్నితంగా చెప్పాడు. పొత్తు ధర్మం అంటే అధినాయకులు ఇద్దరు కూర్చొని ఎవరెవరికి ఏ స్థానాలు ఎన్ని స్థానాలు నిర్ణయించుకొని ప్రకటన చేస్తారు. ఆయా స్థానాల్లో ఎవరు అభ్యర్థులుగా ఉండాలో ఆయా పార్టీకి చెందిన వాళ్ళు అనేది ఆ పార్టీలో నిర్ణయం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పొత్తులో మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తుంది భాజపా అనే దాన్ని కూడాను ఈ పొత్తులోకి వస్తుంది అనేది. ఆ భాజపా వచ్చే వరకు ఈ అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. ఎవరికి ఎన్ని స్థానాలు, ఎక్కడ ఏ స్థానాలు అనేది కూడాను రెండు కూడా మౌలికంగా ప్రశ్నార్థకంగా ఉంటాయి. కాబట్టి అది తేలే వరకు ఇవి వెల్లడించడం అనేది భావ్యం కాదు. కాబట్టి ఎందుకంటే రేపు మనం బీజేపీని ఆహ్వానిస్తూ ఇక్కడ ఈ సీటు మాది ఆ సీటు మాది ఇక్కడ ఇప్పుడు డిక్లేర్ చేసుకుంటే రేపు మరి బీజేపీ కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి మరి సమాధానం ఉండదు. కాబట్టి వచ్చే మిత్రుడిని అన్కండిషనల్ గా ఆహ్వానించాలి. కాబట్టి అతన్ని సంపూర్ణంగా సగౌరవంగా ఆహ్వానించాలి. కాబట్టి ఆ మిత్రుడు వచ్చిన తర్వాత, కలయిక జరిగిన తర్వాత, చర్చలు జరిగిన తర్వాత ఇక్కడ ఈ జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ తరపున అయితే దగ్గుబాటి పురంధేశ్వరి గారు లేదా వారి కేంద్ర నాయకత్వం ద్వారా వచ్చిన దూత గాని ముగ్గురు కూర్చొని ఉమ్మడిగా ప్రకటన చేస్తారు, ప్రణాళిక విడుదల చేస్తారు. ఏ స్థానాల్లో ఎవరు అనేది కూడా విడుదల చేస్తారు. ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేది ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయించుకుంటారు. రైట్ అండి. ఇక్కడ నా క్వశ్చన్, వైసీపీ ఇప్పటికే 4 లిస్టులు ఫైనల్ చేసింది. ఒకవైపు అసంతృప్తులు పెరిగిపోతున్నా, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నా, కొంతమంది మీ పార్టీలో జాయిన్ అవుతున్నా, వాటెవర్ అవన్నీ పట్టించుకోవట్లేదు. తరతమ భేదం లేకుండా గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తామని చెప్పి నాకు తెలిసి ఇంకొక 2 వారాల్లో మిగిలిన అందరు అభ్యర్థుల్ని కూడా ప్రకటించేస్తారు. ఇవాళ సాయంత్రానికి కూడా ఏదైనా చిన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి. మరి జనసేన పార్టీ అంటే ఎందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న క్రమంలో ఎందుకు మేము ఇప్పటి వరకు ఇన్ని స్థానాల్లో పోటీ చేయబోతూ ఉన్నాం, మాకు వచ్చే సీట్లు ఇన్ని, మేము ఇన్ని స్థానాల్లో గెలవబోతూ ఉన్నాం, కీలకంగా మారబోతూ ఉన్నాం, ఎందుకో క్లారిటీ రావట్లేదు ఇప్పటికీ కూడా? ఎందుకు లేట్ అవుతుంది? మీకు రవిశంకర్ గారు మీరు చిన్నప్పుడు చదివారా? చదివానండి. తాబేలు కుందేలు కథ చదివారా? అవును, చదివాను. అంతే. వైసీపీ ధోరణి కూడా అంతే. ఇప్పుడు వైసీపీ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, 50% స్థానాల్లో అభ్యర్థులను మార్చుతుంది, తొలగిస్తుంది కూడా. వీళ్ళందరూ ఎన్నికల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ హడావుడి మొదలు పెడితే పూర్తిగా గందరగోళంలో పడిపోతారు. అసలు పార్టీ అయోమయ పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ గందరగోళాన్ని తగ్గించుకోవడానికి అంచెల వారీగా, విడతల వారీగా ఆ గందరగోళాన్ని మినిమైజ్ చేయడానికి చేస్తున్న ఎత్తుగడది. వాడెవడో పరిగెత్తాడు, మమ్మల్ని పరిగెత్తమంటే సాధారణంగా టైం లేదు కదండి. నాకు తెలిసి 100 days కూడా లేదు ఎలక్షన్. వినండి. భారతదేశంలో ఏ ఎన్నికల్లో కూడాను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థుల పేర్లు విడుదల చేయడం జరుగుతుంది. కానీ ముందే విడుదల చేయడం అనేది జరగలేదు. 1-2 సందర్భాలు అద్దుగా జరిగితే అది ప్రామాణికం. వాళ్ళు ముందుగానే ప్రకటించేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండవచ్చు, కానీ మీరు ఇప్పటి వరకు క్లారిటీ రాకపోవడం వల్ల దానికి కూడా ఉంటాయి కదా సైడ్ ఎఫెక్ట్స్, డిసడ్వాంటేజెస్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక నిర్దిష్ట ప్రణాళిక వేస్తున్నారు. ఆ ప్రణాళిక విడుదల చేయాలి. ఆ విడుదల చేయడానికి భాజపా కలిసి రావాలి. అది కలిసి వచ్చిన తర్వాత ఆ అదుపు కూడా జోడించిన తర్వాత మొత్తం వస్తుంది. ఈ ప్రణాళిక అయితే మొత్తం సిద్ధంగా ఉంది. విడుదల ఎప్పుడు అనేదే కొద్దిగా ఇది. ఈ లోపు వైసీపీ వాళ్ళ పిచ్చి చేష్టలు, వాళ్ళ రోతరాతలు, వికారపు చేష్టలు, లేదు వాళ్ళ అభ్యర్థులు వచ్చే గందరగోళ పరిస్థితులు మినిమైజ్ చేసుకోవడానికి చేసి ఎత్తుకోవడం వాళ్ళు వేసుకోలేదు. వాళ్ళ ఎత్తుకోవడానికి మాకేంటి సంబంధం? రైట్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యారు. మీ పేరు నాని గారు ఒక రకంగా రియాక్ట్ అయితే, అంబటి రాంబాబు గారు ఇంకో రకంగా రియాక్ట్ అయ్యారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అక్షర సత్యం గారు కనెక్ట్ అయి ఉన్నారు, ప్రముఖ జర్నలిస్ట్. అయితే ఒక ప్రశ్న ఆ విధవల గురించి నన్ను సమాధానం అడగబాకండి. అక్షర సత్యం గారిని అడగమంటారా? రైట్, ఓకే ఖచ్చితంగా.